వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లాకర్లలో నోట్ల కట్టల వ్యవహారం సంచలనం రేపుతోంది. ఇటీవలే అక్రమాస్తుల కేసులో ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి అరెస్ట్ అయ్యాడు. నరహరి లాకర్లను తెరిచి చూసి నోరెళ్లబెట్టారు ఏసీబీ అధికారులు. నరహరి పర్సనల్ లాకర్లో 1.5 కోట్ల నగదు, ఇటీవల అతడి ఇళ్లలో సోదాలు, ఈ నేపథ్యంలో భారీగా ఆస్తుల్ని కూడా అధికారులు గుర్తించారు. విస్తుపోయేటువంటి వాస్తవాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్లో పలు బిల్డింగ్లు, బ్యాంకుల్లోని 5 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఎఫ్డీలు కూడా బయటపడ్డాయి. అలాగే బ్యాంకు ఖాతాల్లో 2.29 కోట్లు, అలాగే 1.3 కేజీల బంగారం, 8 కేజీల వెండి కూడా భారీ స్థాయిలో వెలుగు చూసింది. మరోవైపు మహేశ్వరం, శంషాబాద్, పరిగి, దూలపల్లి, కొర్రెంలలో కూడా స్థలాలైతే వెలుగు చూస్తున్నాయి. నరహరి ఇంటి మీద దాడి చేసినప్పుడు ఈ నేపథ్యంలో అధికారులకి ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి వాస్తవాలు. ఈ నేపథ్యంలో బంగారం కావచ్చు, అక్రమాస్తులు కావచ్చు, ఎఫ్డీల రూపంలో, నగదు రూపంలో భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డాడు. సర్వేకి సంబంధించి తన వృత్తి ధర్మంలో కూడా అవినీతి ఒకటే కాదు, అక్రమాలకు కూడా పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆ ల్యాండ్స్ విషయంలో కొన్ని గోల్మాల్ కూడా నరహరి చేశాడు. అందుకే దీనికి సంబంధించి లంచం రూపంలో అందుకున్నాడు అనేటువంటి మాట. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, సర్వేల రూపంలో భారీగా నరహరి వెనకేసుకున్నాడు. ఎస్, మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా కూడా చూస్తున్నాం. నరహరి ఇంట్లో దొరికినటువంటి నగదు కావచ్చు, నగలు కావచ్చు, తర్వాత అధికారులు బ్యాంకు లాకర్లను ఓపెన్ చేసి విస్తుపోయేటువంటి వాస్తవాలను కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. హైదరాబాద్లో ల్యాండ్ సర్వే విభాగం డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇల్లు పెద్ద స్కామ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఇది అధికారులు ఆయన ఇంటి మీద దాడి చేసిన తర్వాత గుర్తించినటువంటి ప్రధాన అంశం. ఇంట్లో సోదాలు చేసి గుట్టలు గుట్టలుగా ఉన్న నోట్ల కట్టలను బయటకు తీశారు అధికారులు. ముందు ఇది కేవలం ఒక అధికారి అవినీతి కదేనని అనుకున్నారు, కానీ లోతుల్లోకి వెళ్లే కొద్దీ కళ్ళు బయర్లు కమ్మేటువంటి వాస్తవాలు అయితే వెలుగు చూస్తున్నాయి. అసలు తిమింగలాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ దీని వెనుక ఇంత ఉందా? అధికారులు కూడా ఇదే మాట, మనం అవినీతి ఆరోపణలు లేకపోతే లంచాలు తీసుకున్నాడు అనేటువంటి కంప్లైంట్ల రూపంలో మనం వచ్చి దాడి చేస్తే ఈ నేపథ్యంలో తెర వెనుక ఉన్నటువంటి వారి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇదే మాట చెప్తూ ఉన్నారు. అలాగే ఆ ముఠా సభ్యులు ఇప్పుడు ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి కోట్ల మూటలతో కాంగ్రెస్ నేతల చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తున్నారు అనేటువంటి మరొక విషయం కూడా వెలుగు చూస్తోంది. కానీ సీన్ కట్ చేస్తే ఆ భారీ ఆఫర్ మంచి టెంప్టింగ్గా ఉన్నప్పటికీ కేసు తీవ్రత చూసి మూటల్ని ముట్టుకోవడానికి అధికార పార్టీ నాయకులు భయపడుతున్నారనేది తెర వెనుక జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ స్థాయిలో నగదు, అక్రమాస్తులు, ఎఫ్డీలు ఇవన్నీ బయటపడిన తర్వాత వీరందరికీ సంబంధించినటువంటి ఒక ముఠ ఈ అంశంలోంచి బయటపడటానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారుల్ని ప్రసన్నం చేసుకొని ఏదో విధంగా బయటపడాలనేటువంటి ఆలోచన కూడా నరహరి చేశాడు. నరహరి వెనుకున్నటువంటి వాళ్ళు నరహరి కోసం పనిచేస్తున్నారు అనేటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ తవ్వే కొద్దీ వెలుగు చూస్తున్నటువంటి ఈ అక్రమాస్తులకు సంబంధించి ఈ అంశంలో పొరపాటును ఇన్వాల్వ్ అయితే భారీ స్థాయిలో మూల్యం చెల్లించుకోక తప్పదు అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఎస్, ఈ అంశాన్ని అధికారులకే వదిలేద్దాం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్న రీతిలోనే ప్రభుత్వ పెద్దలు చివరిగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అలాగే నరహరితో పాటు మొత్తం 10 మంది ఒక గ్యాంగ్గా ఏర్పడి నారాయణగూడ ప్రాంతంలో ఏకంగా 100 కోట్ల రూపాయల పెట్టుబడితో భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు మొదలుపెట్టినట్లు కూడా అధికారులు గుర్తించారు. అంటే వారి ఇంట్లో దొరికినటువంటి నగలు అలాగే బ్యాంకు లాకర్ల సొమ్మే కాకుండా ఇతరత్ర వారు గతంలో తీసుకున్నటువంటి లంచాల విషయానికి సంబంధించి ఇంకా డబ్బు ఉంది, ఒక ముఠాగా ఏర్పడి ఇతర వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెట్టారు. ఇది ఒక విస్తుపోయేటువంటి వాస్తవం. అలాగే ప్రస్తుతం సర్వీస్లో ఉన్నటువంటి మరికొంతమంది అధికారులు కూడా ఇందులో గుట్టు చప్పుడు కాకుండా పెట్టుబడులు పెట్టినట్లుగా ఏసీబీ వర్గాల్లో ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఎప్పుడైతే నరహరి ఇంట్లో ఏసీబీ బాంబు పేలిందో అప్పటి నుంచి ఈ 100 కోట్ల ప్రాజెక్టులో డబ్బు పెట్టిన రిటైర్డ్ సర్వీస్ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనేటువంటి మాట. పట్టుబడ్డటువంటి అధికారి డైరీలో ఎవరెవరి పేర్లు ఉన్నాయో ఏసీబీ నెక్స్ట్ ఎవరి తలుపు తడుతుందోనన్న టెన్షన్ అయితే వారికి ఉంది. నరహరి వరకు కేసు ఎలాగైనా నడవనివ్వండి, కానీ అది మా దాకా రాకుండా చూడండి బాబోయ్ అంటూ ఈ ఉద్యోగుల ముఠా ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు అయితే చేయడం మొదలుపెట్టినట్టు తెలిసింది. కేవలం మాటలతో కాకుండా ఏకంగా నోట్ల మూటలనే ఆఫర్గా పెడుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. నరహరి లాగానే ఇంకా ఎంతమంది ఉన్నారు? అలాగే వారికి వచ్చినటువంటి కంప్లైంట్స్ కావచ్చు, నరహరితో సంబంధం ఉన్నటువంటి
ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా ఒక కన్నేసి ఉంచారు. నరహరి మీద ఇప్పటికిప్పుడు ఇది నిఘా పెట్టి దాడి చేసింది కాదు. గత 2-3 నెలల నుంచే కంప్లైంట్లు అందుతున్నటువంటి పరిస్థితుల్లో నరహరి చుట్టూ ఏం జరుగుతోంది, ఆయన ఫోన్కి వచ్చినటువంటి మెసేజెస్ కావచ్చు, ఫోన్ నెంబర్స్ కావచ్చు, ఆయనకు వచ్చినటువంటి కాల్స్ లిస్ట్, ఇతర అధికారులతో ఆయనకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ఆయనకున్నటువంటి సన్నిహిత సంబంధాలు, వీటి మీద ప్రధానంగా ఫోకస్ పెట్టారు. 100 కోట్ల రూపాయల భారీ ప్రాజెక్ట్ నరహరి లాంటి వాళ్ళు కొంతమంది కలిసి, అంటే ఒక 5-10 మందా లేకపోతే 20 మందా, వాళ్ళందరూ కలిసి ఒక భారీ ప్రాజెక్ట్లో కంబైన్డ్గా సిండికేట్గా ఏర్పడి ఒక గ్రూప్గా ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రాజెక్టు కూడా బయటపడింది, అది కూడా భారీ స్థాయిలో. అలాంటివి ఈ ముఠా ఇంకెన్ని చేస్తోందో, ఒక ప్రాజెక్టు గురించే బయటపడింది. అలాగే నరహరితో ఉన్నటువంటి ముఠా ఇలాంటి ప్రాజెక్టులు ఇంకా ఎన్ని చేస్తోంది, ఏ స్థాయిలో అక్రమ నగదుని వ్యాపార రూపంలోకి అలాగే వ్యాపారాల్లోకి మళ్లించింది. అలాగే కొంతమంది నరహరి పైన ఉండేటువంటి అధికారులు కావచ్చు, వీరంతా ఇంకా ఎవరెవరు ఉన్నారు, నరహరి కింద వారే కాదు, నరహరితో పాటు అలాగే నరహరి పైన పనిచేసేటువంటి వారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా ప్రధానంగా. బట్ నరహరితోనే ఈ అంశాన్ని ముగించేయడానికైతే తెర వెనుక తీవ్ర ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. చూడాలి నరహరి అక్రమాస్తుల గుట్టలు ఇంకా పెరుగుతాయా, లేకపోతే ఇంతటితో ఆగుతాయా, లేకపోతే ఇతరుల రూపంలో కూడా బయటపడతాయా అనేది తెలియాల్సి ఉంది.